అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున మా కోరుకొండ వచ్చి వారాహి యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఈ రోజున ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చూసి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను, ఆరోపణలు మా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయటం నిజంగా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే చిరంజీవి గారిని అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు. మా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో, నాన్న కోసం, నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం మేము పరితపించేటటువంటి విధానం ఆయనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షుల్ని అడిగినా చెప్తారు, లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరినైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది, రాజకీయంలో విలువలతో ఏ విధంగా ఉంటామనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా విలువల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక 420 గారిని పక్కన పెట్టుకొని ఉద్యోగాల పేరుతో ఎంతోమందిని మోసం చేసి జైళ్లకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇదే బత్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో, జపాన్లోని, ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2008లో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఇందులో ప్రప్రథముడు A1 బత్తుల బలరామకృష్ణ అయితే A2 ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు. ఇది నేను చెప్తున్న మాట కాదన్నా, ఆనాడు రిజిస్టర్ అయినటువంటి FIR కాపీ. ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి జిరాక్స్లు కూడా తీయించడం జరిగింది. ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారో విక్టిమ్స్తో సహా, బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం. అదేవిధంగా ఈయన విలువల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి మేడా గురుదత్తి లాంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సేవలను అందించినటువంటి కుటుంబం వాళ్ళది. అటువంటి వ్యక్తికి ఈ రోజున సీటు ఇవ్వకుండా ఇటువంటి 420ని ప్రోత్సహించారని అంటే మరి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటో కూడా తెలుసుకోవాలని ఉంది నాకు. అదేవిధంగా ఈ రోజున రాజకీయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు 1-2 సార్లు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని అంతమందిలో చెప్పారు కాబట్టి చెప్తా ఉన్నా. కేవలం రాజకీయాల్లో ఉన్నది జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడం కోసమే తప్ప ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికో, ధనం సంపాదించుకోవడానికో మాత్రం కానే కాదు. ఇసుక, మట్టి, మైనింగ్ ఇవన్నీ చెప్తా ఉన్నారు ఆయన. ఈ రోజున నేను ఏదో గణాంకాలతో చెప్పట్లే, ఆధారాలతో పాటు మీ అందరికీ చూపించగలను. 22,000 మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది రాజనగరం నియోజకవర్గంలో. అదేవిధంగా దానికోసం అని చెప్పి 1700 ఎకరాలు భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. రాజమండ్రిలో వాళ్ళకు కూడా ఎంతోమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి విషయం మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, మా నియోజకవర్గంలో ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా ప్రతి గ్రామంలో దాదాపుగా 18 కోట్ల రూపాయలు పైచినుకు వెచ్చించి పొంత రోడ్లను
వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదో ఒక మంత్రం వేస్తానో తంత్రం వేస్తానో జరిగిపోయేటటువంటి విషయాలు కాదు. ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి జరగాలి అని అంటే దానికి తగ్గ మట్టి ఇసుకని తీసుకుని వెళ్ళి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం, కనీస అవగాహన అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా అక్కడ మట్టి ఇసుకతో మనకి పని ఉంటుంది. దాంతో చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆధారాలతో కంటికి కనిపించేలాగా తీసుకుని వెళ్ళి చూపించేటటువంటి దమ్ము మాకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ ఉన్నారు. ఇదైతే నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది నాకు. ఎప్పుడూ ఇవే మాటలతో నన్ను దూషిస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఇంతమంది మీడియా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. రాజానగరం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, కోరుకొండ పోలీస్ స్టేషన్లో కానివ్వండి, సీతానగరం పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఒక్కసారి వెళ్ళి ఎన్ని బ్లేడ్ బ్యాచ్ కేసులు నమోదైనాయో 2019 తర్వాత రికార్డెడ్గా, ఎవిడెన్షియల్గా చూడమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద ఇన్నిసార్లు అంటూ ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది. అదేవిధంగా బెట్టింగ్ రాకెట్లు నడిపిస్తూ ఉన్నాం గాడాల్లో అని చెప్పి అంటూ ఉన్నారు. నిన్న గాడాల్లో ప్రత్యేకించి 3 గంటల పాటు బైఠాయించాను నేను. 3 ఇళ్లలో వీటి కోసమే ఇల్లు తీసుకుని బెట్టింగ్ కలాపాలు నడుపుతూ ఉన్నామని చెప్పి అంటూ ఉన్నారు. 3 ఇళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక్క ఇల్లైనా చూపించచ్చు కదన్నా నేను అడుగుతున్నా. మీరు భీమ్లా నాయక్ సినిమాలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే నల్ల చొక్కా వేసుకొని ఫ్లైట్లో దిగి ఆవేశంగా సెంట్రల్ జైలు వరకు వెళ్ళిన మనిషి, ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు, మీకు అంత బాధ్యత ఉన్నప్పుడు గాడాలు కూడా రావచ్చు కదా, గాడాల్లో ఆ ఇల్లు ఎక్కడో చూపించచ్చు కదా. ఇంత మీడియా పవర్ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఇంత ఫ్యాన్స్ బేస్డ్ పార్టీ మీది. మీరు పిలిస్తే ఎంతోమంది అభిమానులు పెరిగెట్టుకుంటూ వస్తారు. ఒక్క ఆధారం ఇలా జరుగుతుంది అని కనీసం ఒక వ్యక్తి అయినా రోడ్డు మీదకి వచ్చి ఆధారాలతో, ఇదిగో నేను ఈ కుటుంబం వల్ల పాడైపోయాను, గణేష్ అనేవాడి వల్ల నాకు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఏమైనా అటాక్ చేశారనో, గంజాయి మా పిల్లలకి అలవాటు చేశారనో, లేదంటే మా ఇంట్లో వరకు బెట్టింగ్లు ఆడి ఆస్తులు రాసిచ్చేసామనో ఒక్క మాట రుజువు చేయొచ్చు కదా అని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా మీకు సవాల్ విసురుతూ ఉన్నాను. నిజంగా కనుక మీరు ఈ 3 ఏదో ఒక్కటి రుజువు చేసినా ఈ గడ్డ మీద నేను అనేటటువంటి వాడిని ఉండను. ఇంకా జక్కమూడి గణేష్ అనేటటువంటి వాడు ఈ రాజానగరంలోనో రాజమండ్రిలోనో కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లాని వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళా జీవితంలో ఈ జిల్లా వైపు కూడా చూడను. తల దించుకొని సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిపోతాను. అటువంటి కుటుంబం ఎవరైనా వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి చూపిస్తే, మరీ అన్యాయంగా ఇంత దారుణంగా లేనిపోని మాటల్లో ఒక అభూత కల్పనలు తీసుకొచ్చి నాకు రుద్దుతూ ఉంటే చాలా చాలా బాధగా ఉంటుంది. చాలా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఏమన్నా ఓపిక ఉంటే నేను నార్కో పరీక్ష కూడా రెడీయే. ఇదే మీడియా ముందే కూర్చుంటా. మీకు నిజంగా దమ్ముంటే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికి వచ్చి కూర్చుంటా. నాకు నార్కో పరీక్ష చేసి మరి ఈ విషయాలన్నింటినీ కూడా నా దగ్గర నుంచి నిజాలు రాబట్టుకోండి. ఒకవేళ ఆ పరీక్షలో మీరు వైఫల్యం చెందితే, మీరు ఫెయిల్యూర్ అవుతే మీరేం చేస్తారో కూడా చెప్పండి. అదేవిధంగా జగన్ గారి సావాసంలో ఇవన్నీ నేర్చుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్ అన్నతో మేము ఎప్పుడైతే అడుగు వేశామో ఆ రోజు నుండి కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎన్నో రకాలుగా మాకు ఆదర్శప్రాయంగా నిలిచాడు.
ఆయన కాంగ్రెస్ పార్టీతో ఎన్ని ఇక్కట్లు చూశాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అధికారం రాక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఇక్కట్లో తెలుసు. ఏనాడు చెల్లించలా, ఏ రోజు భయపడలా. తను నమ్ముకున్నటువంటి ఆశయం కోసం మాత్రమే బతికాడు. తను నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం మాత్రమే నాయకత్వాన్ని వహించాడు. 2019లో అశేష జన దీవెనలతో గెలుపొందాడు. ఆయన నాయకత్వంలో, ఆయన సావాసంతో ఈ రోజున రాజానగరం నియోజకవర్గం దాదాపుగా 1773 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. ఈ రోజున మేము శంషేర్గా చెప్పుకోగలం, జక్కంపూడి రాజా అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిన తరువాత రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గతంలో 10 లక్షల రూపాయలతో అభివృద్ధి చెందితే ఈ రోజున అదే గ్రామంలో 2-3 కోట్ల రూపాయలతో దాదాపుగా 20-30 రెట్లు వ్యత్యాసం. ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి, సచివాలయాలు కట్టడం జరిగింది, హెల్త్ సెంటర్లు కట్టడం జరిగింది. అన్ని విధాలుగా ఆ ఊరిలో రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అన్నీ కూడా జక్కంపూడి రాజా మార్క్ కనిపించే విధంగా ఈ రోజున అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో 1300 కోట్ల రూపాయల సంక్షేమం ఈ రోజున జగనన్న దీవెనలతో ప్రజలందరికీ అందింది. ఇవన్నీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం అన్న మాట, ఆ ఒక్క మాటతోనే మేము అన్నీ కూడా చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈ రోజున తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి నియోజకవర్గంలోకి వెళ్తే గతంలో ఏ మాదిరిగా ఉంది, ఇప్పుడు ఏ మాదిరిగా ఉంది అనేటటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలే చెప్తారు. కంటికి కనిపించే విధంగా జరిగినటువంటి మహోన్నత అభివృద్ధి కోసం, చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగినటువంటి సంక్షేమం కోసం మా రాజానగరం నియోజకవర్గ ప్రజలే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ ఒక్కటే కాదన్నా, ఈ 420 బత్తుల బలరామకృష్ణ కోసం ఇంతగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి కావాలంటే వీడియోలతో పాటు చూపిస్తానా. రాజా ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ టర్మ్లో 3 ఐఏఎస్ ఆఫీసర్లు రాజాని ఏ విధంగా కొనియాడారో ఒకసారి మీరే చూడండి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండగా మీరు పెట్టండి మైక్ దగ్గర, పేరు కూడా చెప్పండి. ఇంకంతకన్నా సౌండ్ రావట్లేదా మైక్ లేదు? కాదండి, వేరే మైక్ లేదా? సరే చెప్పేది విషయం ముగ్గురు ఐఏఎస్లు వీడియోలో హరికిరణ్ గారు ఇంకా అవును సరిగ్గా రావట్లేదు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి ఎంతోమందికి వైద్య సేవలు అందించేటటువంటి డాక్టర్లను కూడా అడిగితే ఈ రోజున రాజమండ్రిలో మేము అందించేటటువంటి వైద్య సేవ కోసం చెప్తారన్న. ఈ రోజున రాజమండ్రిలో ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే జక్కంపూడి రాజా అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తాడో వారి నోటితో వారే కొనియాడతారు. ఒక అడుగు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు వేసి ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చి ఎంతోమందికి ఈ రోజున ప్రాణదాతగా నిలిస్తే మా కుటుంబం జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఆరోగ్యశ్రీలో రానటువంటి ఎన్నో వైద్య సేవల్ని కూడా సొంత ఖర్చులతో కొంతమంది దాతల సహాయ సహకారంతో ఈ రోజున
ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఖచ్చితంగా ఒక మంచి మనసుతోనే చేసేటటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ మీకు వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, ఎందరికో ఆదర్శవంతులు చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పిలుపునిస్తూ ఉంటాడు, మనందరికీ తెలిసిందే. రక్తదానం చేయండి, ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలవండి అని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ మీడియా పెద్దలందరికీ తెలుసు, రికార్డు స్థాయిలో రాజమండ్రిలో 3 సార్లు దాదాపుగా 2,000 మంది పైనే యువత పాల్గొని బ్లడ్ ఇచ్చే విధంగా యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా మాట్లాడుకునే విధంగా చేసి చూపించినటువంటి ఘనత నాకుంది. ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని దశ దిశ మాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి 3 సంవత్సరాల పాటు రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా కోవిడ్ సమయంలో నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి మొదలుకొని ఎందరికో కావలసినటువంటి వైద్యాన్ని అందించి ఆఖరి క్షణంలో ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతూ రాజమండ్రి వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఇదే భుజస్కంధాల మీద మోసుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కనబడట్లేదు, కానీ అసలు జరగని విషయాల్ని, అసలు చేయని తప్పుల్ని నాకు అంటగడతా ఉంటే నిజంగా కూడా చాలా చాలా బాధగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడారు. అదేవిధంగా నేనంటే పడినటువంటి ఎందరో ప్రత్యర్థులు కూడా ఈ విధంగా మాట్లాడారు. బహుశా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన మాట్లాడటం వల్లే నేను ఎంతగా చింతిస్తూ ఉన్నానని నేను అనుకుంటా ఉన్నాను. ఈ క్షణం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే నా ప్రగాఢ నమ్మకం పవన్ కళ్యాణ్ గారికి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకనంటే నేను గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందన్న, 2023 7వ తారీఖున 23వ తారీఖున మా మీద చైతన్య రథం అనే ఒక పేపర్ ఒక ఆర్టికల్ని ప్రచురించింది. అప్పటి నుంచి కూడా ఇదే కంటిన్యూ చేస్తూ జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తా ఉన్నా, నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమైతే రండి, మీరు నిరూపిస్తే మళ్ళీ చెప్తున్నా ఈ గడ్డను వదిలేసి నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నాన్న నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే బాధితున్నారో వాళ్ళకు కూడా కాళ్ళకి దండం పెట్టి మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంలో నేను ఏమన్నా విఫలమయ్యానేమో అనుకుని వెళ్ళిపోతాను అంతే. కానీ రుజువు చేసే దమ్ము మీకుంటే మీరు రండి, కాకపోతే కూడా ఏంటో కూడా మీరు చెప్పండి. అదేవిధంగా గతంలో మేము ఒక 600-700 కోట్లు సంపాదించుకున్నాం అంటారు. ఇప్పుడే తీసుకున్న ఆధార్ కార్డు అవి ఇస్తాను, ఏమాత్రం అవకాశం ఉన్నా మీరే ర్యాంక్ చేసుకోండి, నాకు అందులో 5% ఇస్తే చాలన్నా, అంతకుమించి ఆశ కూడా లేదు. అదేవిధంగా ఒకసారి బలరామకృష్ణ ఫాలోవర్స్ కోసం కూడా మీకు చెప్పాలన్నా, త్వరలో మీటింగ్లో వీడియోతో పాటు చూపిస్తా, లేదంటే ఇప్పుడు చూపిస్తానా. ఈస్ట్ గానుగూడెం సర్పంచ్ నోరు తెరిస్తే ఆడు ఏం మాట్లాడతాడో అడిగే తెలియదు. ఏదో అక్రమంగా సంపాదించి 4 రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున ఆ పంచాయతీకి సర్పంచ్ చేయడం, మా పార్టీలోకి వస్తానని చెప్పి ఒక 1000 సార్లు నన్ను బతిమాలితే రాజా దగ్గరికి వచ్చి కలిస్తే
నువ్వు రావాల్సినటువంటి అవసరం లేదురా బాబు, నీలాంటి వాడు మా పార్టీకి వద్దు అని చెప్పి మేము తిరస్కరిస్తే వెళ్ళి జనసేన పార్టీలో తిరుగుతున్నటువంటి వ్యక్తి. అతని చరిత్ర ఏంట్రా అని అంటే, ఒక ఎస్సీ మహిళని దారుణాతి దారుణంగా హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంట్లో ఆమెని కొడుతూ హింసిస్తున్న సమయంలో ఒక మూగజీవి, నోరు లేని కుక్క ఒకటి దాని విశ్వాసం చూపించుకోవడానికి ముందుకు వస్తే ఆ కుక్కని చంపేసినటువంటి వ్యక్తి. మీకు వీడియో కూడా చూపిస్తాను. ఆవిడ ఫోటో బ్లర్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? వాలంటీర్ల మీద ఆయన చేసిన ఆరోపణలు చెప్తాను, ఒక్క నిమిషం. మీరు అడిగితే ఫ్లో పోద్ది. ఇది ఈమె నా దగ్గరికి ఒక 2 నెలల క్రితం వచ్చి బాధ వ్యక్తం చేసుకుంటే, వీళ్ళ ఇంట్లో ఇంకా ఆడపిల్లకి పెళ్ళి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ అమ్మాయి రోడ్డు మీదకి వస్తుందమ్మా, వద్దులేమ్మా అని చెప్పి వెనక్కి పంపిస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఆవిడ నాకు ఫోన్ చేసి, ఇంత వెధవలందరూ బలరాం కృష్ణ వెనకాల తిరుగుతున్నారు, దయచేసి ఈ వీడియో వైరల్ చేయండి అని ఆవిడే అడిగింది. మధ్యలో వచ్చిన కుక్కని చంపేశాడు, మూగజీవిని చంపేశాడు, ఒక దళిత మహిళని పట్టుకొని రకరకాలుగా హింసించాడు. పెడతా ఉన్నా, ఇప్పుడు పెడతా. ఇది ఒకసారి వాట్సాప్ చేసింది అందరికి. అదేవిధంగా పరిజలపేటలో, అదేవిధంగా మన చిన్నకొండపూడిలో క్రికెట్ బుకీలు ఇతని ఫాలోవర్స్, వాళ్ళ వల్ల ఇబ్బంది పడినటువంటి వ్యక్తుల్ని సాక్ష్యాధారాలతో పాటు తీసుకుని వచ్చి మీ ముందుకు చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. పరిజలపేటలోని చిన్నకొండపూడిలోని క్రికెట్ బుకీలు వాళ్ళు డైరెక్ట్గా ఆస్తులు రాయించుకున్నారు, దొంగ డాక్యుమెంట్లు పుట్టించి నిడిగట్టులో ఒక వ్యక్తి హైదరాబాద్లో తన మీద కేసు నమోదైంది. కోరుకొండ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తే అక్కడికి బలరాం కృష్ణ వచ్చి అడ్డుపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నాడు. ఇంకా ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా వివరాల్లోకి వెళ్ళి చూపించడానికి మరొక వేదిక కోరుకుంటా ఉన్నాను. మా రాజానగరంలో ఒక బహిరంగ సభ పెట్టి ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు చూపించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్తా ఉన్నా, మీకు దమ్ము కలేజా ఏమన్నా ఉంటే ఓపెన్గా నేను ఇప్పుడు మాట్లాడిన విధంగా మీరు కూడా మాట్లాడండి, చూపించుకోండి. అంతేగాని ఒక దొంగ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వాటితో మా మీదకి వెనకాల నుంచి ఒక దొంగ యుద్ధం చేద్దామని మాత్రం ప్రయత్నించద్దు. ఇది మంచి సంస్కారం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున కళ్యాణ్ గారు కాపుల కోసం నేను అంతసేపు మాట్లాడారు. కాపుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి కుటుంబం మాది, అవునా కాదా అనేటటువంటి విషయం ఒక గోదావరి జిల్లాలో కాదు, కృష్ణా దగ్గర నుంచి మొదలెట్టి అనంతపురం చిత్తూరు వరకు వెళ్ళినా సరే జక్కంపూడి రామ్మోహన్ రావు అనేటటువంటి వ్యక్తికి కాపుల్లో ఉన్నటువంటి చరిష్మా ఏంటో అందరూ చెప్తారు. దానికి ఏమీ మీరు మాట్లాడితే నిజమైపోదు. ముద్రగడ గారి చేసినటువంటి ఉద్యమంలో కూడా నేను కూడా ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తినే. యువజన విభాగం తరపున ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని ఆ రోజున కేసులు కట్టించుకుంది మేము. ఏ ఒక్క కేసు కట్టించుకోకుండా, ఎటువంటి ఉద్యమాల్లోనే పాల్గొకుండా, ఎటువంటి నిజాన్ని తెలుసుకోకుండా మాట్లాడేటటువంటి పార్టీ ఏమన్నా ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. అందులో మాత్రం నిస్సందేహంగా చెప్పచ్చు. ఫేక్ ఐడీల్ని సృష్టించి, అది ఇంకోటి ఏంటంటే కాపుల కోసం ఇంత మాట్లాడుతున్నారు కదన్నా, యావత్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఎక్కడైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో, ఇక్కడ మేము అవ్వచ్చు, అక్కడ తోట త్రిమూర్తులు గారు అవ్వచ్చు, కన్నబాబు గారు అవ్వచ్చు, వంగ గీత గారు అవ్వచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కాపులు కంటెస్ట్ చేస్తూ ఉన్నారో అక్కడే ఈ ఫేక్ ఐడీలు అందరూ తయారు చేసి మమ్మల్ని తిట్టిస్తూ ఉన్నారు.
మరి అదెంతవరకు మంచి పద్ధతి అని చెప్పి జనసేన అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాను ఈ రోజున. మీకు నిజం తెలిస్తే నిర్భయంగా సాక్ష్యాలతో పాటు మాట్లాడండి, లేకపోతే మీరు వచ్చేమో లేనిపోని ఆరోపణలు చేయటం, వెనకాలేమో మమ్మల్ని ఎదిరించలేక దొంగ ఐడియాలతో మమ్మల్ని బూతులు తిట్టడం, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిని కూడా కోర్టు గుమ్మని రప్పిస్తా, డిఫర్మేషన్ వేస్తాను, ఏ ఒక్కరిని వదలను. ఈ రోజున జనసేన పార్టీలో తిరుగుతూ అరాచకాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంతు చూసేంత వరకు కూడా ఊరుకోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ సర్పంచ్ లాంటోడిని, ఈ పరిజలపేట లాంటోడిని, ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పిస్తా. వాలంటీర్లు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కేసు పెట్టమని చెప్పింది. ఆయన అప్పుడు ఒకలా మాట్లాడి, తర్వాత మాట్లాడి, 2019లో ఒకలా మాట్లాడి, 2016లో ఒకలా మాట్లాడి, ఆయన అన్న వ్యాఖ్యలు ఎంత క్రెడిబిలిటీ ఉంటుందంటే ఈ రోజున ఎలక్షన్లోకి వెళ్ళడానికన్నా పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వ్యక్తిని ఒకప్పుడు సింహస్వప్నంలో చూసేవారు. 2014లో వచ్చినప్పుడు, అక్కడ నుంచి 19 వచ్చినప్పుడు ఒక మాదిరిగా తయారయ్యాడు. ఈ రోజున ఇంకా ఆయన మాట్లాడేటువంటి మాటల్ని జనాలు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రోజున ఒక మాట చెప్తున్నాడు, రేపు ఇంకో మాట చెప్తున్నాడు. వాలంటీర్లు తిడుతున్నాడు, మళ్ళీ వాలంటీర్లు పొగుడుతున్నాడు. వాళ్ళ పార్ట్నర్ 5,000 రూపాయలు దేనికి వాలంటీర్కి, అసలు వాలంటీర్ వ్యవస్థనే నిర్మూలిస్తానని చెప్పాడు. ఈ రోజున 10,000 రూపాయలు ఇచ్చి మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. 5,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటమే బడ్జెట్ పాడైపోతుంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చాక 10,000 ఇస్తా అంటున్నారు. అంటే ఇంతకన్నా అబద్ధం, మోసం ఇంకోటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెట్టి ఖచ్చితంగా చూపిస్తాను, రికార్డెడ్గా తీసుకొస్తాను. నేను చెప్పడం ఎందుకు, రికార్డెడ్గా తీసుకొచ్చాక మీరు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే ఆధారం కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా, ప్రూఫ్ ఉండాలి కదా. చూపిస్తాడన్న. ఇప్పుడు కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే, మీరు సీనియర్, మీకు తెలియదే ఉంది, 96లోని 95లోని అతని మీద కొన్ని కేసులు నమోదైనవి. వాటి కోసం చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఇంత ఆన్లైన్ సిస్టమ్ కానీ ఇంత రికార్డెడ్గా ఎవిడెన్స్లు అన్నీ కలెక్టివ్గా ఉండేవి కాదు. అవన్నీ ఇప్పుడు వాటి కోసం అన్వేషిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తిరిగి తీస్తాం. తోడుతున్నాం, అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా త్వరలోనే ముందు పెడతాం. 2-3 రోజుల్లోనే అతను నామినేషన్ దాఖలు చేసే ముందే పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. అసలు అది ఎంత హాస్యాస్పదం అన్న. ఎక్కడైనా ఉంటుందా క్లియర్గా? అతనికి అంత దమ్ముంటే ఆ డోర్ నెంబర్లు అవన్నీ తీసి చూపించమని చెప్పండి, ఇబ్బంది ఉంది. మనం అంటే అంతే నన్ను 20,000 ఓట్లు దొంగ ఓట్లు అంటే చిన్న విషయం అన్నది. యంత్రాంగం పడుకుంటుందా? మీడియా నిద్రపోతుందా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అతనికి అంత దమ్ముంటే ఏదో ఆధారాలతో పాటు చూపించమని ప్రతిరోజు అదే చెప్తా ఉన్నాం. ఒక్కటే విషయం, మేము రాజకీయాల్లోకి వచ్చాక జక్కంపూడి రామ్మోహన్ రావు గారి సమయం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ప్రత్యర్థులను ఎదుర్కొన్నాం. కానీ ఈ మనిషి అందరికన్నా డేంజరస్ అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, అతని చరిత్ర అటువంటిది. రెండోది, ఒక అబద్ధాన్ని తీసుకుని వచ్చి నిజం చేయాలనే చూపించేటటువంటి వ్యక్తి ఎప్పటికైనా అందరికన్నా ప్రమాదకరం. ఇతను ప్రతిదీ అబద్ధం చెప్తున్నాడు, దాన్ని నిజం చేయడం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెడతా ఉన్నాడు. ఇది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి విషయం. మన పార్టీలో తను తిరిగింది మహా అయితే ఎన్నికలకి ఒక 2 సంవత్సరాల ముందు, 3 సంవత్సరాల ముందు చేరాడు. అతను ఏంటి అని నిజస్వరూపం తెలుసుకునే లోపే ఎన్నికలు అయిపోయినాయి అన్న. ఆ తర్వాత బహుశా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరిదైనా సరే ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది, మనం చూస్తాం. అలా జరిగినటువంటి సంఘటనలు అవన్నీ. తిరిగిన పెద్దలందరూ ఇప్పుడు రాజా గారి వ్యవహార శైలి నచ్చకే అందులో వెళ్ళిపోయారనే అభియోగం వినిపిస్తుంది సార్. అంటే మీ చుట్టూ మన వరకు తిరిగి మన రాధాకృష్ణ వరకు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో లేరన్న. చిరంజీవి గారితో తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో లేరు. ఇప్పుడు ఏజ్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మీడియాలోనే ఎంతోమంది రామ్మోహన్ రావు గారిని అభిమానించే వాళ్ళలో కొంతమందికి మేము కూడా నచ్చాలి అని రూల్ లేదు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, జనరేషన్ మారింది. మీదేమో ఆ రోజున ప్రింటింగ్, మాదేమో ఈరోజు కంప్యూటర్, రకరకాలుగా మారుతాయి. అవి కూడా చాలా జరిగినాయి అన్న. ఇంకా మా నాన్నగారితో తిరిగిన వాళ్ళు నేను ఎందుకు విమర్శించడం అని చెప్పి ఆగిపోతాను. సొంత పార్టీలు కూడా అలాంటి కామెంట్లు చేశారు.
అదే అంటున్నా, సొంత పార్టీలో చేసినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు. నేను ఈ రోజున ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ మనిషి కూడా గెలవాలి, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాను. అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలే, ఎందుకంటే వాళ్ళకి వేరేది ఏం లేదు నా గురించి మాట్లాడటానికి. వాళ్ళు ఎటువంటి సందర్భాల్లో మాడారో ఏంటనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. నేను ఎప్పుడైనా పిలిస్తే మీటింగులుగానో ర్యాలీలుగానో తొందరగా యువత అందరినీ ఎక్కువ సమీకరించి ఆ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం కాబట్టి అది ఓర్వలేక నా మీద ఆనాడు మా పార్టీ నాయకుడు ఒకతను, మా పార్టీలో తిరిగేటటువంటి ప్రజాప్రతినిధి ఒకతను నా మీద కామెంట్ చేశాడు. అవన్నీ నేను ఎందుకు పట్టించుకోలేదని అంటే అతను ఓర్వలేక మాట్లాడాడని అనుకున్నాను. కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనస్ఫూర్తిగా నేను ఎక్కువ అభిమానించేవాడిని. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని. వాళ్ళ సినిమా పరంగా వాళ్ళంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలాగైతే అభిమాన హీరో ఉంటాడో నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అతను ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో ఆ రోజున రామనారాయణ గారు కూడా టీవీ 9లో ఉండేవారు, ఆయనే వచ్చారు. మేము ఆ రోజున విద్యార్థులతో పెద్ద సభ ఒకటి పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడుస్తామని కూడా చెప్పాం ఆ రోజున. ఇంకా అవన్నీ కాలక్రమేణా ఆయన కూడా దాన్ని అమల్లోకి తీసుకుని రాలేదు, మేము కూడా ఇంకా అందులో యాక్టివ్గా లేకుండా అయిపోయాం. ఇవన్నీ అన్న చిన్నపిల్లల పనులు. జగన్ గారు ఎక్కడో నుంచున్నాడు, ఇటు సైడ్ కొంచెం అన్ని కుర్రోళ్ళు నుంచుని ఆ విధంగా మాట్లాడారు. ఇవన్నీ ప్రతి మీటింగ్లోనే ఎక్కడో వచ్చాడు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నుంచున్నటువంటి స్టేజ్ మీదే పెద్ద ఆయన వచ్చి మీరు జగన్కి ఓటేయండి అన్ని పనులు చేసి పెడతాడని చెప్పారు. అటువంటి అన్నీ చూసాం కదా. ఎన్నిటికి ఇంకా ఏముంటుంది పెద్ద వాడుకునేది. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కనుక ముద్రగడ పద్మనాభం అంటే చాలా ఇష్టం లేదు ఇప్పుడున్న పరిస్థితి. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో తీసుకురావడం వల్ల చాలా క్రియాశీలంగా వ్యవహరించిన వ్యక్తుల్లో జగన్మోహన్ గణేశం అది కూడా కారణం ఏమన్నా మరి ఆయనకే తెలియాలి. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున కాపు కార్పొరేషన్ ఏర్పడింది అని అంటే పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమే కారణం. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలను ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని రన్ చేస్తూ ఉన్నాడు అనే ఒకే ఒక్క దాంతో ఆయన ఆ రోజున ఉద్యమాన్ని ప్రారంభించాడు. అయితే కాలక్రమేణా జరిగినటువంటి సంఘటనలు అవన్నీ మనందరికీ తెలిసినాయే. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏనాడు జరగని విషయాలను ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఆయన ముందు నుంచి కూడా కాపు రిజర్వేషన్ కోసం జరగడంలో అంత సులువు కాదు అనే చెప్పాడు. ఆ మాట మీద స్టాండే ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం 4 సార్లు 4 మాటలు మార్చారు. అందుకే పద్మనాభం గారు ఈ డెసిషన్ తీసుకోవడం నా ఉద్దేశం. అంతేనా, ఇంకా సినిమాలు వేరు రాజకీయాలు వేరు, ఉద్యమాలు వేరు రాజకీయాలు వేరు, అంతే. వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం వాళ్ళు కూడా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.